ప్రభుదినంలో చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో మనము ప్రభువారి యొక్క అధికారమునకు ఒప్పుకున్నవాడు, మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిగా అతడు దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టడు అన్నప్పుడు ఆ విషయాన్ని పౌలు గారు కొరింథీయులతో 2వ పత్రికలో మాట్లాడుతూ ముగించేటట్లుగా మొదటి పత్రిక దానిని వారికి విశేషంగా రాయడానికి కారణము, ప్రతి క్రైస్తవుడు ఆనాడు కొరింథీయులైనా సరే, నేడు మనమైనా సరే ఎక్కడి నుంచి పిలువబడి ఉన్నాము? లోకంలో నుండి పిలువబడి ఉన్నాం. లోకంలో నుండి పిలువబడిన మనము క్రైస్తవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి. నేను ఎప్పుడైతే నన్ను పిలిచిన దేవుణ్ణి, ఆయన యొక్క గుణాలని నేను ప్రచురం చేయకపోతే నేను దేవునికి ఇష్టడుగా ఎలా ఉండగలను? నేను దేవునికి ఇష్టడుగా ఉండలేను. అదే చెప్తున్నాడు పౌలు గారు. దీన్ని మనము రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చదివి ఉన్నాం, గుర్తుందో లేదో చూద్దాం. దాన్ని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 18వ వచనంలో, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉండవలెను. యోగ్యుడై ఉన్నాడు. మొదట ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టడు. రెండవదిగా మనుషులకు కూడా ఇష్టడై ఉండాలి. నేనున్న పరిసర ప్రాంతము, మనం జీవించే ఈ జీవన శైలి, నేను ఇక్కడ జీవించే క్రైస్తవ జీవితాన్ని నన్ను చూస్తుంటారు. అనేకులు నన్ను చూస్తుంటారు. నా నడవడికలు సమాజం గుర్తిస్తుంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా లోకము గుర్తిస్తుంది నన్ను. కాబట్టి నేను లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పిన దేవుడు, లోకంలో నువ్వు ఉన్నావు, నేనున్నా లోకంలో. మరి ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, నేను దేవునికి ఇష్టడై ఉండాలంటే మనుషుల దృష్టికి కూడా నేను ఏమి ఉండాలి? మనుషులకు దేవునికి ఇష్టలను మనుషుల దృష్టికి యోగ్యుడై ఉండాలి. మనుషుల యొక్క దృష్టికి యోగ్యుడై ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఒక స్థలంలో దేవుని యొక్క కార్యక్రమాలను చేస్తూ అనేకమైన వ్యాధులను, బాధలను ఆయన స్వస్థపరుస్తూ మనుషులకు ఆయన మేలు చేసే సమయంలో ఆ సమాజంలో ఒక వ్యక్తిని గురించి
ఒక సాక్ష్యం పలికి ఉంది. దీన్ని మనము దాదాపుగా 2-3 సువార్తల్లో చూడవచ్చు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనుషుల దృష్టికి ఎలా యోగ్యుడిగానే ఉండాలంటే, ఎనిమిదో అధ్యాయము 5వ వచనం నుండి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, 5వ వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. దేవుని దృష్టికి నేను మంచిగాను, మనుషుల యొక్క దృష్టిలో కూడా నేను ఎలాగ ఉండాలి? యోగ్యునై ఉండాలి. ఈ 2 సాక్ష్యాలు మనల్ని బలపరుస్తుంటాయి. సమాజంలోని చెడ్డోడు అనకూడదు. 5వ వచనంలో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాను. ఎందుకు వచ్చాడు శతాధిపతి? ఏదో ఒక అక్కర ఉందన్నమాట దానికి. తను రావడానికి పెద్దగా శతాధిపతులు, ఒక అధికారులు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ ఈ శతాధిపతి సిగ్గుపడకుండా వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఎత్తుకొచ్చి ఏమంటున్నాడు జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడు అక్కడ? ప్రభువా అన్నాడు. అనేది ఎవరు? ఒక శతాధిపతి, ఒక అధికారి. కానీ ఏ శాస్త్రి అయినా సరే, ఏ పరిసయుడు అయినా సరే ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రభు అన్నట్లుగా ఉందా బైబిల్లో? బోధకుడు అంటారు. ఆయన బోధిస్తున్నాడు కాబట్టి బోధకుడు అన్నారు. కానీ ఈ శతాధిపతికి ప్రభుని యేసుక్రీస్తు వారు బోధకుడు అని తెలియదా? తెలుసు. బోధకుడు ఎందుకు ఉపయోగించలేదు? తన మాటల్లో సైతము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తన దేవుని దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలిసిన వ్యక్తి. నా మాటను బట్టి ఇతరులు నన్ను తృణీకరించకూడదు. నేను ఇంట్లో భక్తిగా ఉండొచ్చు, సంఘంలో భక్తిగా ఉండొచ్చు. నేను సమాజంలో నన్ను తిడుతున్నాను అనుకోండి, సమాజంలో నాకు మంచి పేరు లేదనుకోండి, నన్ను మంచివాడు అంటారా? వాళ్ళ ఆ మాట నా మీద నీ మీద రాకూడదు అన్నమాట. శతాధిపతి ప్రభువుని ఎత్తుక్కుంటూ వచ్చి తనకున్న అక్కర, కానీ ఎంత తగ్గింపుతో ప్రభు దగ్గరికి వచ్చాడో జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ వచ్చిన వ్యక్తి తన తగ్గింపుకి తన బోధకులా అని పిలవగలచ్చు, కానీ బోధకులా అలా ప్రభువా అంటున్నాడు. ప్రభువా, నా దాసుడు, కుమారుడు అన్నారా? సో దాసుని కొరకు ఒక శతాధిపతి. అతను తగ్గింపు కనపడుతుంది, అతను ఇతరులను ప్రేమించే విధానం కనపడుతుంది అక్కడ. ఇది 2వ పెట్టు. దేవునికి ఇష్టమైన వాడు మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉండాలంటే తాను తగ్గించుకుంటున్నాడు, తన ఇతరులను ప్రేమించేవాడు. అసలు న్యాయంగా ఎవరికి ఆజ్ఞ ఇచ్చింది? ఇశ్రాయేలీయులకి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఏ ఇశ్రాయేలీయుడు ప్రభు దగ్గరికి వచ్చాయా నా పొరుగుడు ఇబ్బంది పడుతున్నాడు అన్నాడా? అలా. కానీ ఒక శతాధిపతి, ఒక అధికారి ఇచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను ఏం చేస్తున్నాడండి? వేడుకొనెను. ఆర్గ్యూ చేసిందా? చేయలా.
లేదు ఆజ్ఞాపించలా, కమాండ్ చేయలా. ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆజ్ఞాపించడానికి బ్రతిమలాడుకోవడానికి తేడా లేదా? బోల్డ్ తేడా ఉంది. తన ప్రార్థన తగ్గింపుతో ఉంది. తన లేమిని గుర్తించి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు, ఇంట్లో పడి ఉన్నాడని వేడుకొనెను. ఈ తగ్గింపుగా వాళ్ళ ప్రభుని 15వ అధ్యాయంలో ఏమన్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక అమ్మ, ప్రభువా దావీదు కుమారుడా, నా కుమార్తె దెయ్యం బట్టి చావు సిద్ధంగా ఉంది, అయ్యా ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తెను బాగు చేయి అని బతిమలాడితే ఏమన్నాడు ఆయన? ప్రభు పిల్లలు రొట్టి తీసి కుక్క పిల్లకి వేటి యుక్తం కాదన్న ప్రభు. మరి ఇక్కడ ఒక శతాధిపతి తను తగ్గించుకొని ప్రభు చెంతకొచ్చి ఆర్గ్యూ చేయకుండా, లేదు కమాండ్ చేయకుండా, రిక్వెస్ట్ దయతో మాట్లాడుతున్నాడు. ఎవరిని బట్టి? తన్ను బట్టి కాదు, తన కుమార్తెను బట్టో తన కుమారుని బట్టి కాదు, తన ఇంటిలో ఒక దాసుని బట్టి బ్రతిమాడుకుంటున్నాడు. నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడు. ఆయనకు మొక్కి ఏం చేశాడు? బాధపడచ్చు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. ప్రభు వెంటనే మాట్లాడుతున్నాడు అక్కడ. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదను, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తాను, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదను అని అతనితో చెప్పగా శతాధిపతి మళ్ళా 2 ఉపయోగిస్తున్నాడు. ప్రభువా ఎక్కిన మెట్టు తగ్గుతున్నాడు. ఇప్పుడు నీవు నా ఇంట్లో నీ పాదం పెట్టడానికి నేను యోగ్యునిగానే. నేను తగ్గింపందమా లేకపోతే ఏమందని చెప్పండి, మనం ఆలోచన చేద్దాం. తన దీనాలాపన మీరు గమనించండి. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పింది కరెక్ట్గా ఉంది. ఎవరు దీనులై విరిగి నలిగిన హృదయం కలవారై నా మాట విని, ఎవరు దృష్టించే దేవుడు? ఇదిగో మనుషుల దృష్టికి యోగ్యుడైన వాడు. ఇట్లా వాని యొక్క జీవిత వైఖరి మనం చూపిస్తున్నారు ఇక్కడ. సమాజం అనేది దురుసుగా ఉండకూడదు, నా మాట వలన ఇతరులు బాధపడకూడదు, నా మాటలు వ్యంగ్యంగా ఉండకూడదు, నా మాటలు హాస్యంగా ఉండకూడదు. ఒక క్రైస్తవునికి చేయకూడని కార్యాలు అయ్యండి. ఒక క్రైస్తవుడే కాదు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి రానక్కర్లేదు ప్రభు దగ్గరికి. కానీ వచ్చాడు, వేడుకున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దినాలాపనతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా దాసుడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా. వద్దు ప్రభువా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుని కాను. చూడండి అతనికి ఇచ్చిన స్టేట్మెంటు. ఆ శతాధిపతి 8వ వచనంలో, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను. నేను పాత్రుడు కాను. మూడో వ్యక్తి, లేదా 4వ కేటగిరీ ఏంటి? తాను విశ్వాసి, మాట మాత్రం చెప్పు చాలు. మాట మాత్రం చెప్తే బాగోతాడా? రోగి ఎక్కడో ఉన్నాడు, రోగికి సంబంధించిన వ్యక్తి కాడు, ఒక ఇంట్లో పనిచేసే దాసుడు. వాడు సస్తేమి బ్రతికితేమి
నాకు పని చేస్తే చాలు. ఏం చేస్తే ఒక సంవత్సరం ఉంది లోకంలో. అది బర్రెో లేకపోతే ఇంకేదో ఒక పశువు పాలు ఇచ్చేంత వరకు పెండుతారు. పాలు ఇవ్వకుండా ఆపేసింది అనుకో, ఏం చేస్తారు దానికి? అంతే, పనికిరాదు. కానీ పక్షి వేయగలిగిన వ్యక్తి పనికొస్తాడా? మరి ఎందుకు అతని కొరకు బ్రతిమాడుతున్నాడు? పైగా ఇప్పుడు తగ్గించుకుంటున్న ఇప్పుడు విశ్వాసంతో అడుగుతున్నాడు, నీవు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రను కాను. విశ్వాసంతో దీనాలాపన చేస్తున్నాడు. నేను పాత్రను కాను, నేను పాత్రను కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును. అదిగో తను ఇంకొక అధికారానికి లోబడినాడు అక్కడే చెప్పేశాడు. నేను కూడా అధికారంకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? శతాధిపతి అంటే 100 మంది అధిపతి. ఈ అధిపతికి ఎంతమంది సైనికులు? 100 మంది ఉన్నారు. అట్లా కంటితో చూపించినాడు అనుకో, వాళ్ళు పరిగెత్తి చేస్తారు కార్యాన్ని. చేయరా? మరి 100 మందిని తీసుకొని రాలేదే, స్వయంగా తానే వచ్చాడు. నా చేతి క్రింద నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. ఇశ్రాయేలులో సైతము నేను ఇంత విశ్వాసాన్ని నేను చూడలా. నేను మొదట సమాజం గుర్తించిందా? ఈ వ్యక్తిని సమాజం గుర్తించిందా? రెండోది ప్రభు చెప్తున్నాడా? అంటే ప్రభు చూడకుండా చెప్తాడా? ప్రభు చూడకుండా చెప్తున్నాడా? తన విశ్వాసాన్ని చూశాడు. క్రీస్తుకు దాసుడైన వాడు మొదట దేవునికి ఇష్టడు, రెండోదిగా మనిషి యొక్క దృష్టికి యోగ్యుడు, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడు. యోగ్యమైన ప్రవర్తన సమాజంలో అలాంటి వారిని సమాజం మెచ్చుకోవడమే కాకుండా దేవుడు సైతం అంగీకరిస్తుంటాడు. కాబట్టి ఇలాంటి విధానంలో పౌలు గారు చెప్పినట్టుగా 2 కొరింథీ పత్రికలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఎవరున్నారు? యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. 13వ అధ్యాయము 5వ వచనము 2 కొరింథీ పత్రిక. నాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నివాసం చేయాలంటే, ఉండాలంటే నేను దేవునికి ఇష్టమై ఉండాలి. సమాజంలో మనుషుల దృష్టికి నేను యోగ్యునై ఉండాలి. ఇదే మాట ఒక పరిచయుడు మాట్లాడి ఉన్నాడు. పరిచయుడు ఎప్పుడైనా మాట్లాడారా? మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉన్నానని పరిచయులు ఎప్పుడైనా మాట్లాడారా? ఉన్నట్టుగా ఉందా బైబిల్లో? కానీ ఒక పరిచయుడు మాట్లాడి ఉన్నాడు. ఎవరో గారు, అపోస్తులైన పౌలు గారు. పౌలు గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో మనుషుల యొక్క దృష్టిలో అపోస్తుల కార్యములు
20 మనిషి యొక్క దృష్టికి నేను యోగ్యునై ఉన్నానని చెప్పేశాడు. నా మనస్సాక్షి యోగ్యంగా ఉంది. నేను కూడా మనుషుల దృష్టికి యోగ్యునై ఉన్నాను. రైట్. 24వ అధ్యాయం. ఒక అధికారి దగ్గర పౌలు ఎవరు? పౌలు పరిసయ్యుడు కదా? పౌలు పరిసయ్యుడు కదా? పరిసయ్యుడే అనే చెప్పుకున్నాడు. నేను పరిసయ్యుల్లో ఒకరిని, గమలీయేలు దగ్గర చదువుకున్నా నేను. ఆ పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ 10వ వచనం నుండి 24వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరం నుండి ఈ జనములకు న్యాయాధిపతులు ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుకుంటున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటేనను జనులను గుమిగుచ్చుటేనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములు తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథములందు రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోతున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షణ ఇచ్చి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమరెదుట ఒప్పుకొనుచున్నాను. గమనించండి. ఇక్కడ 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి ఎలాగుంది? నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎందుకంటే దేవునికి ఇష్టడు, రెండు ఇష్టడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికే కాదు మనుషుల దృష్టికి కూడా యోగ్యుడై ఉండాలి. నేను మనుషుల దృష్టికి యోగ్యుడిగా నన్ను ఎంచకపోతే సమాజం నన్ను ఒక దోషిగా చూస్తే, ఈ ఇంట్లోనే భక్తి లేకుంటే గుళ్ళోనే భక్తి, సమాజంలో పనికిరాని వాడు, కోపిష్టి, జగడానికి వెళ్తుంటాడు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అలాగూ ఇలాగని ఒక చెడు సమాచారాన్ని ఒక క్రైస్తవుని మీద నిందలు మోపరిచ్చాయనుకో, అతడు యోగ్యమైన ప్రవర్తన గలవాడేనా? కాలేడు. కనుక జాగ్రత్తగా క్రైస్తవ జీవితం అనేది ఎంత భయభక్తులతో ఈ భూమి మీద జీవించాలో ఒక క్రైస్తవుడు 3 చోట్ల జాగ్రత్తగా జీవించాలి. మొదట తన కుటుంబంలో రావాలి. నా కుటుంబంలో నా భార్య, నా పిల్లలు నన్ను ఒక క్రైస్తవుడిగా గుర్తించాలి. నన్ను క్రైస్తవుడిగా నా భార్య నన్ను గుర్తించలేదనుకో, లేదు నా పిల్లలు నన్ను గుర్తించలేదనుకో, నాకు ప్రయోజనం ఏముంది? నాకు ప్రయోజనం లేదు. అదే సమయంలో నేను ఆదివారం నాడు మందిరికి వెళ్తున్నాను, దైవ కార్యక్రమాల్లో నేను పూనుకొని ఆసక్తిగా చేస్తున్నాను, నేను దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాను, నేను దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్పని నాకు నేనే తృప్తిపడి దేవుని దగ్గర మాత్రమే మంచి ఉన్నట్టే అది నువ్వు ఏర్పాటు చేసుకున్న మతం అంతే. మూడోది సమాజం ఉంది. సమాజం ఉంది. సమాజంలో మంచి పేరు. పౌలు గారు అధికారి దగ్గర చెప్పిన మాట ఊరికే టైం పాసింగ్ చెప్పుంటాడా? నేను మళ్ళా చదువుతున్న 16వ వచనము.
ఈ విధమున నేనును మొదట దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఇతరులకు ప్రకటించాలి ప్రభుని గురించి. నేను సువార్తను ప్రకటించాలి. క్రైస్తవులు ప్రకటిస్తే చాలా. సువార్త ఎవరికి కావాలి? అన్యులకు కావాలి ఖచ్చితంగా, దేవుని ఎరుగని వారికి. వారు నన్ను ఆ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటారు, నా మాటలు తీరు చూస్తుంటారు, నా జీవితం యొక్క వైఖరిని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను దేవుని ఇళ్ళ మాత్రం బాగుంటాను అంటే అప్పుడు కుటుంబం వద్దా? లేదు కుటుంబంలోనే బాగుంటానంటే సమాజం వద్దా? సమాజంలో ఏం చేస్తావు? సర్వలోకానికి వెళ్ళమన్నాడే ప్రభు. లోకంలో ఎవరున్నారు? అందరు క్రైస్తవులేనా? కాదు కదా. క్రైస్తవేత్తలు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచమంతా వెళ్ళలేనప్పటికీ నా చుట్టూ ప్రజలతో, నా స్వజనులతో, నా బంధువులతో, లేదు నాకు నిలవైన వారితో నా మాట నమ్మాలంటే నేనేం చేయాలి? నా మాట ఎలా ఉండాలి? నా మాట బాగుంది కానీ జీవితం బాగలేకపోతే మాట ఎట్ట బాగుంటాయి? నమ్మతరా? వారు చెప్పుదిరే కానీ చేయరని ఎందుకన్నాడు ప్రభు? ఒక తెగను గురించి చెప్పేదే చెయ్యాలి, చేయగలిగిందే చెప్పాలి. అట్టివాడు క్రైస్తవుడు, అట్టివాడు దేవునికి ఇష్టడు, అట్టివాడు మనుషుల యొక్క దృష్టికి యోగ్యుడు. కాబట్టి నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే కుటుంబము, దేవుడు, 3 మనుషులందరూ, సమాజం. ఈ 3 చోట్ల నన్ను ఒక మంచివాడిగా నన్ను గుర్తించాలి. అతను మంచివాడు, నాకు ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. అదిగో ఒక యోగ్యుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. తన మాట్లాడుతున్నాయి, తన అధికారాన్ని ఉపయోగించాడు ప్రభు దగ్గర. శతాధిపతి లేదే, అధికారం ఉపయోగించడానికి చేత కాదా? చెప్పాడే, నేను అధికారానికి లోబడి ఉన్నాను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, అయినా నాకు వద్దు. నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుని కాను, పాత్రుని కాను. నేను ఈ తగ్గింపు ఎట్లా ఉందంటే, బాప్తిస్మిచ్చే యోహాను తగ్గించుకోలేదా? అడవిలో ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో మీ మధ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు? నేను వంగి ఆయన వేసుకున్న చెప్పుల బెల్ట్ ఉంది చేసావా, ఆ బెల్ట్ తాకడానికి కూడా నాకు యోగ్యత లేదు. చెప్పింది ఎవరు? ఒక ప్రవక్త. అంత మాత్రమే కదా ప్రభు చెప్తున్నాడు, స్త్రీలకైన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరు? యోహానే కదా. మరి అలాంటి తోడు తగ్గింపు ఎలాగుందో. రాజులు సైతం వణికించిన వారు రాజులని, కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రభు యొక్క దేహం కాదు, ప్రభు యొక్క చెప్పులు చూపిస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల యొక్క వారిని విప్పుట కూడా నేను యోగ్యుని కాను. అంత గొప్పోడు ఆయన. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించబడాలి. అట్టివాడు యోగ్యుడు. నేను మిమ్మల్ని విసిగించలా. యోగ్యమైన ప్రవర్తన అనేది మనకు కావాలి. ఎందుకంటే
నా కుటుంబంలో, లేకపోతే నేను సమాజంలో, మూడవదిగా దేవుని ఎదుట నేను యోగ్యత లేకపోతే, ఒకవేళ సంఘానికి వచ్చి నా వయసును బట్టి, నా అనుభవాన్ని బట్టి సంఘ పెద్దగానే నియమించాను అనుకో, సంఘ పెద్దగా నియమించబడతాను అనుకో, నాకు ఎన్ని క్వాలిఫైడ్ ఉండాలి, నాకు ఎన్ని అర్హతలు ఉండాలి? ఆ అర్హతలో ఒకటి యోగ్యమైన ప్రవర్తన. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం చెప్తున్నాడు, గమనించండి. అక్కడ 7వ వచనంలో 7వ వచనం చెప్తున్నాడు, 3:7. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత ఏం పేరు కావాలి? కావాలనా? నాకు లోకంతో పని లేదంటూ అంటవా? లోకంతో పని లేకపోతే లోకులకి ఎట్ట సువార్త చెప్తావు? నువ్వు చెప్పవలసిన కార్యం అదే కదా, అక్కడే కదా. సంగమునకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యం పొందిన వాళ్ళై ఉండవలను. కాబట్టి మంచి సాక్ష్యం నాకు ఎప్పుడు వస్తుందంటే, నాకు యోగ్యమైన ప్రవర్తన కలిగినప్పుడు, నేను మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు, నా కుటుంబంలో, నా సమాజంలో, నా దేవుని ఎదుట నా ప్రవర్తన బాగున్నప్పుడు, అట్టివాడు దేవుని యొక్క ఇష్టడు, వాడు ప్రభు యొక్క దాసుడు. ఈ విషయంలో క్రీస్తుకు దాసుడైన వాడు. కనుక మన ప్రవర్తన, క్రైస్తవ ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కాబట్టి క్రీస్తుకు దాసుడైన వాడు మొట్టమొదటిగా మొదటి పాయింట్లో మనం ఆలోచన చేసిందంటే, క్రీస్తు అధికారానికి ఒప్పుకున్నవాడు ఏం కోరడు? గుర్తింపు. కోరడు. క్రీస్తుకు దాసుడు. దాసుడైన వాడు గుర్తింపును కోరడు. ఈ విషయంలో అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఆలోచన చేశాం. నేను మళ్ళా దాన్ని తాకనవసలా, మీకు గుర్తుంది. 2వ కార్యంలో క్రీస్తుకు దాసులైన వాడు శ్రమానుభవానికి ఇష్టపడిన వాడై ఉంటాడు. ప్రభు నామం నిమిత్తము శ్రమలు ఇచ్చినప్పుడు, అపోస్తులు మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించినప్పుడు, యేసు దేవుని కుమారుని తెలియచేసినప్పుడు, యేసు యొక్క దేవత్వాన్ని అంగీకరించని ఇశ్రాయేలీయులు వారిని చిత్రహింసలు పెట్టారు, జైల్లో వేశారు, కఠినమైన శిక్షలు ఇచ్చారు. కానీ అట్టి సమయంలో అపోస్తులు జరిగించిన కార్యం ఏంటి? వారు అట్టి అవమానములకు పాత్రులని ఎంచి, దేని నిమిత్తము? ఆ నామము నిమిత్తము. క్రీస్తుకు దాసుడు, ప్రభు నామములో శ్రమానుభవము. పారిపోయేవాడు కాడు. అంతేగా సుమా, నేను శ్రమానుభవంలో నేను పాల్గొంపులో పొందకపోతే నా క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ, క్రైస్తవులు అంటే కోట్ సూట్లు వేసుకుని తిరిగాడు కాడు. అవమానాలు వచ్చినప్పుడు భరించాలి. లోకం హేళన చేస్తుంది.
అప్పుడు సహనం కావాలి, సహించాలి. కారణం ఏంటంటే అట్టి శ్రమానుభవం నాకు లేకపోతే నేను పరలోకానికి పనికిరాను, నువ్వు పరలోకానికి పనికిరావు. శ్రమ నుండి పారిపోమని బైబిల్ చెప్పలా. శ్రమను సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1:12 చెప్పేసాడు కదా, శ్రమను సహించువాడు ధన్యుడు, అటివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు వలన అనుగ్రహించబడే జీవ కిరీటము. నాకు జయి చూచిన ఏంటి ఆ కిరీటము? మహాశ్రమ నుండి వచ్చిన వారు. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఊరికే నామిష్టంగా కూర్చొని కోట్ సూట్లు వేసుకొని హాయిగా భోజనాలు చేసి 4 మాటలు చెప్పి వెళ్ళడం కాదు. రాళ్ళు రువ్వి పౌలు చనిపోయినాడు నిర్ధారణ చేసి, చనిపోయిన కుక్కని ఏం చేస్తారు? సమాధి చేస్తారా? సమాధి చేయరు, దెబ్బలో పడేస్తారన్నమాట. అట్లా పడేశారు పౌలు గారిని. శిష్యులందరూ గుండెలు బాదుకున్నారు. కానీ వెంటనే పౌలు తేరుకొని లేచి వారిని ఆదరిస్తున్నాడు. ఆదరించి ఒక మాట చెప్తున్నాడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు. క్షమించాలి, 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఇదే కదూ. 19వ వచనం నుండి, అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలకు అతన్ని ఈడ్చిరి. ఈడ్చారా? వాళ్ళ దృష్టికి ఒక కుక్కతో సమానుడు అనమాట. ఈ పేడ వంటి వాడు అన్నారు వాళ్ళు. మా యోధ సమాజానికి ఒక కుళ్ళు పెట్టినవాడు పౌలు. అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో వల్ల దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఈ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, న్యాయంగా ఎవరు బలపరచాలి? న్యాయంగా ఇప్పుడు ఒక వ్యక్తి జబ్బు వచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ అయినాడు. ఎందుకు అడ్మిషన్ అయి ఉన్నాడు? జబ్బు వచ్చి. అతను నడవలేడు, అతని దేహంలో ఉత్సాహం ఉండదు, అతని దేహం కృషించిపోయింది, అతని యొక్క జీవితం నిరుత్సాహ పరిస్థితి. వెళ్ళేవాళ్ళు చూసేదానికి పోయినాడు ఒక ఫ్రెండ్. ఎవరిని? హాస్పిటల్లో ఉన్న రోగిని. ఆ వచ్చిన వాడిని పర్వాలేదు, ఏం భయపడొద్దు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అంటే ఎట్లుంటుంది? ఎవరు? జబ్బు కలిగినాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు అతన్ని అంటే ఎట్లుంటుంది? నవ్వులాటే కదా. కొట్టింది పౌల్ని, ఈడ్చింది పౌల్ని, చనిపోయాడని చెప్పింది పౌల్ని. లేచి అక్కడి నుండి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ మరొక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించి ఇప్పుడు చెప్తున్నాడు, శిష్యుల యొక్క మనసును దృఢపరిచి, సహోదరులారా, నా కలిగిన శ్రమలు మిమ్మల్ని బలపరచడానికి, ప్రభు యొక్క సువార్త వ్యాపించడానికి, దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి, ఆ విషయంలో క్రైస్తవ సహోదరులను దృఢపరుస్తున్నాడు. వారి మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు
అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చిత్రంగానే ఉందన్నమాట ఇది. మనం వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ప్రభు నిమిత్తం బాధ అనుభవించిన పౌలు వాడిని బలపరుస్తున్నాడు. పర్వాలేదు, దెబ్బలు తగిలింది నాకే కదా, నేనే తట్టుకొని ఉన్నా, మరి మీకేమి ప్రకటించండి. ఒకవేళ శ్రమలే వస్తే అనుభవించండి. అదే చెప్తున్నాడు. మనం అనేక శ్రమలను అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండి అప్పుడు దేవుని రాజ్యానికి రావాలి మనం. అప్పుడే నీకు దేవుని రాజ్యం స్వతంత్రించుకోగలవు. అందుకు లోకంలో నిన్ను నన్ను పెట్టింది ప్రభు. ఏమన్నాడు ఆయన ఆఖరి దినాన వెళ్ళిపోయేటప్పుడు? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడిని నేను శిక్షిస్తానని మార్క్స్ వార్తలు చెప్తే, మత్తయి వార్తలు చెప్తాడు. ఆయన మనుషులను, వారి మనసును దృఢపరిచి అనేక మందిని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుతూ నేను మీకు ఏ సంగతులను బోధించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనున్నట్లు వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు. ఎప్పుడో తెలుసా? యుగ సమాప్తి ఎప్పుడో తెలుసా? ఒకరోజు ఉంది. ఎవరుంటారు? నువ్వు ఉండవు, నేనుండను. ప్రపంచంలో ఉన్నాడు ప్రతి మనిషి చనిపోయాడే ఒకరోజు. కానీ ఎవరుంటారు? చనిపోయి మరలా లేచిన వాడు చెప్తున్నాడు. ఇంకా ఆయన మరలా చావడు. మరణం మీద ఆయన జయం పొందినవాడు, మరణాన్ని ఓడించినవాడు, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. ఆయన చెప్తున్నాడు యుగ సమాప్తి వరకు. ఈ యుగం ఎన్ని వందల సంవత్సరాలు ఉండబోద్దో, ఆ యుగ సమాప్తి వరకు ఎవరుంటారు? నేనుంటా మీతోటి. నేను ఎల్ఐసిలో అసూరించిస్తారు ఆ భీమాలో. అది మనిషి బ్రతుకున్న రోజులే, కానీ మన జీవానికే అసూరెన్స్. ఎవరు? ప్రభు. కనుక క్రీస్తుకు దాసుడైన వాడు శ్రమానుభవానికి భయపడి పారిపోకూడదు. తాను కిరీటం పొందేటట్లుగా అతడు భూమి మీద ప్రభు నామం నిమిత్తము భారము భరించి, అదే చెప్తున్నాడు, నీవు భారము భరించి అలయలేదని నాకు తెలుసు. నేను క్రీస్తు నిమిత్తం ఎంత బాధ అనుభవించానో, ఎన్ని దినాలు అన్నం లేకుండా ఉన్నానో, ఎన్ని దినాలు అవమాన పాలై ఉన్నానో, ఎన్ని దినాలు నన్ను ఇతరులు ద్వేషించారో నీకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుకి తెలుసు. ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు. మృతులై మరలా బ్రతికిన వాళ్ళు చెప్పు సంగతులు. ఆయన చనిపోయేదానికి మళ్ళా ఇంకా మృతులై మరలా బ్రతికిన వాడు మరణం యొక్క అధికారాన్ని చేతిలో ఉంచుకున్నవాడు. పాతాళలోక ద్వారాలు ఆయన ఎదుటి నిలవలేరు. అలాంటి మహనీయుడు మనకి తోడుగా ఉన్నాడు. అయినా శ్రమలు రావా? ఖచ్చితంగా వస్తాయి. ఏ భక్తుడు శ్రమలు లేకుండా పరలోకానికి తీసుకోడు. అది నిన్నైనా సరే, నన్నైనా సరే. ఏ భక్తుడిని దేవుడు పరలోకానికి తీసుకోవాలంటే నేను మార్గం ఏది? శ్రమే. శ్రమ లేని భక్తులు లేడు. శ్రమ లేని కుమారుడు లేడు దేవునికి. శ్రమ పొందని కుమారుడు లేరు దేవునికి. నమ్మతా? దేవునికి ఎట్టు కుమారులు లేరు? దేవునికి ఏ కుమారుడు లేడు? శ్రమ లేని కుమారుడు లేడా?
శ్రమ పొందని కుమారుడు లేడు, దేవునికి కుమారుడు లేడు. అదొక వాస్తవం. ఎవరు తెలుసా? పాపన్న కుమారుడు లేడు. నల్ల పాపం అంటే నేను దేవుని కుమారుని ఎట్ట అవుతా? నువ్వెట్ట అవుతావు? కాబట్టి పాపమున్న కుమారుడు అంటూ దేవునికి లేడు. అదే సమయంలో క్రైస్తవులుగా నీ శ్రమ పొందకపోతే నేను ఆయన కుమారుని తండ్రి అని పిలవలేను. శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి. మేమెలా శ్రమ పొందామో ప్రభు నామ నిమిత్తము మీరు అందులో పాల్గొలు పొందితే మీకు విశ్రాంతి ఉంది. కాబట్టి క్రీస్తుకు దాసుడైన వాడు, క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకున్నవాడు ఈ భూమి మీద క్రీస్తు నామం నిమిత్తము శ్రమ అనుభవము అనుభవించువాడు, శ్రమానుభవం అనుభవించువాడు. అది రెండో పాయింట్. అది శ్రమానుభవం అనుభవించువాడు. మూడు, క్రీస్తుకు దాసుడైన వాడు. మూడో వయసు నేను చెప్తున్నాను అక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము ఒక మాటని పౌలు గారు దేవుని యొక్క వర్తమానాన్ని క్రైస్తవులను ఉద్దేశించి ఒక మాట తెలియజేస్తున్నాడు. నేను పాయింట్ తర్వాత రాస్తా బోర్డు మీద, విషయం జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు 1వ అధ్యాయం ఒకటో అధ్యాయము 17వ వచనంలో, 17వ వచనం గమనించండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏ నేత్రాలు? ఉదయమైనప్పుడు నీ కళ్ళు నువ్వే జరగలవు. అమ్మ నాయన వచ్చి నాయన లియ్యని కళ్ళు తెరుస్తారా? చిన్నపిల్లలు కూడా తెరవరు. ఆటోమేటిక్గా నీ దేహం అనేది నీకు మేలుకొలుపు అనేది ఒకటి, ఆ యొక్క అనుభవం వచ్చినప్పుడు ఏమో ఓపెన్ అవుతాయి, నీ కన్ను ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. ఇంకో దాన్ని ఒకరు వచ్చి శ్రమించి నీ కన్ను తెరవడం అవసరం లే. కానీ నేను దేవుని రాజ్యంలోనికి రావాలంటే నన్ను ఒక ఆయన కన్నులు తెరవాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. ఎవరో ఒక ఆయన వెలిగించాడు, నాకైనా వెలిగించుకోలేను. నన్ను వెలిగించాడు ఒక ఆయన. ఎందుకు వెలిగించాడు? చీకటి ఉంది, జాగ్రత్త, దుష్టలోకంలో ఉన్నావు, పాప భూయిష్టమైన దుష్టలోకములో నేను వేరుపరిచే, నేను మరలా చీకటి కార్యాలకు వెళ్ళొద్దు. నీవాడు నువ్వు పగటి సంబంధివి, మీరు వెలుగు కుమారులు కుమార్తెలు. మరి అలాంటి నీవు ఎందుకు ఏది మేలో ఏది కీడో, ఏది జరిగించాలో ఏది జరిగించకూడదో, ఏ విషయంలో దేవుడు నన్ను అంగీకరిస్తాడు, ఏ విషయాన్ని దేవుడు నా ఎల్లా కోపగించుకుంటాడు, ఈ విషయాలన్నీ నేను మెరుగు కలిగిన జీవితంతో, అంటే ఆత్మ సంబంధమైన మెరుగు కలిగిన జీవితంతో నేను మనోనేత్రాలు వెలిగించుంటే తప్ప నాకు అర్థం కావు, నీకు అర్థం కాదు. సో ఇప్పుడు క్రైస్తవుడైన వాడు పౌలు గారు చెప్తున్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. నా మనోనేత్రములు ఎప్పుడు వెలిగింపబడ్డాయి? ఎవరో కానీ వెలిగించున్నాడు కదా. ఎవరు వెలిగించారో ఒక గ్రంథం చూడు. ఇప్పుడు కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం
ఎవరు వెలిగించారో ఆ మన మనోనేత్రాలని? కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయము. అందుకంటే అసలు విషయం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మొదటి నుంచే చదువుదాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన రండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము, భయపడము. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, అయితే కుయుక్తిగా నడుచుకొనకయ్యు. నాకు ధైర్యం ఉందని కుయుక్తిగా నడుచుకుంటావా? కుయుక్తిగా నడుచుకోవడానికి కాదు నువ్వు క్రైస్తవుడైంది, నేను క్రైస్తవుడైంది. మరి మారు మనసు పొంది క్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని పాపక్షమాపణ కొరకు బాప్తిజం పొందిన కొరింథీయులు కదా వీరు. సంఘానికి కదా రాసింది, కొరింథీయుల సంఘమే కదా, కాదా అట్లా? మరి వాళ్ళు కుయుక్తిగా నడుచుకున్నారా? ఏమో నడిచుండొచ్చేమో. జాగ్రత్త సుమి. అదే చెప్తున్నాడు పౌలు గారు, కుయుక్తిగా నడుచుకొనకయ్యు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయ్యు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన. అదిగో సత్యాన్ని అనే లైట్ మేము ఎప్పుడు మీకు మీకు మీ 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 వైపు చూపించామో, ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఏం కార్యాలయ్యి? నా జీవితాన్ని, నా దేవుణ్ణి అవమానపరిచే రహస్యమైన కార్యాలు, చీకటి కార్యాలు. వాటిని ఏం చేయాలి? నేను విసర్జించాను. 3వ వచనంలో, మా సువార్త మరుగు చేయబడి ఎడలా నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనం కలిగి. అట్టా నీ గుడ్డితనం వచ్చింది. ఎవరు చేశారు? ఈ యుగ సంబంధమైన దేవత. అది నువ్వు విగ్రహారాధన అంటువో, లేకుంటే నువ్వు పెట్టుకున్న ఏదో ఒక స్వామి అంటువో, లేకుంటే నీ దేహంలో నువ్వు దేనికి లోబడుతున్నావో, అది దేవుని కంటే దేన్ని గొప్పగా ఎంచుతున్నావో అది నీకు దేవత. నన్ను అవిశ్వాసిగా చేసింది అది. ఈ యుగ సంబంధమైన దేవత అది సమాజం యొక్క విపరీతమైన దోషమై ఉండొచ్చు, సమాజం యొక్క కుళ్ళు, పితృపారంపర్యమైన ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, ఇవన్నీ నన్ను ఏం చేశాయంటే గుడితనం కొడుకు చేశానమాట. వెలుగైన దేవుణ్ణి చూడలేని పరిస్థితి. అది చెప్తున్నాడు, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రములను ఈ యుగ సంబంధమైన దేవత గుడితనం కలుగు చేసి ఉన్నాడు. నా గుడితనం బావాలంటే ఏ డాక్టర్ బాగు చేస్తాడు? ఏ ఆయింట్మెంట్ వేయాలి చెప్పండి? టెరామైజిన్ వేద్దామా? కంప్యూటర్ ముందు పనిచేసేవాడికి కళ్ళు పోతాయి, భిన్న రెటీనా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకు ఒక మందు ఇస్తుంటారు, ఆల్ క్లియర్ అని. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కళ్ళు మసుకైనప్పుడు దాన్ని వేసుకుంటుంటారు అన్నమాట. ఎక్కువ ఈ ఐటీ అక్కడ అందులో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు సప్లై చేస్తుంటారు. అలాంటి ఆయింట్మెంట్ వేసుకుంటే పోద్దా గుడ్డితనము? ఆ గుడ్డితనాల గురించి మాట్లాడాలి ఇక్కడ. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ, ఆ ప్రకాశము నీకు కనబడకుండా, నాకు కనబడకుండా ఈ యుగములో, అంటే ఈ ప్రపంచములో నా తల్లిదండ్రుల యొక్క దేవతలు, లేదు నా సమాజంలో ఉంచబడిన దేవతలు,
వారి యొక్క విపరీతమైన చర్యలు నా గుడ్డితనం కలుగు చేసింది. నీకు అర్థం పెట్టేసింది కంటికి. నాకేం కనిపించలా. నాకు కనిపించాలంటే ఇది పోవాలా, అంతేనా? కాబట్టి ఇప్పుడు దేవుడే ఆ కార్యాన్ని చూపిస్తున్నాడు. అందుకు దేవుడు మొట్టమొదట సృష్టిని చూపించాడు. అక్కడ అగాధ జలములపైన చీకటి కమ్ముకుని ఉండెను. దేవుని యొక్క ఆత్మ, దేవుని ఆత్మ ఆ జలముల మీద అలలాడుచుండెను. దేవుని సృష్టిలో మొట్టమొదటిది ఏది? వెలుగు. దేవుడు వెలుగు కమ్మని పలకగా ఆ ప్రకారం ఆయను. అదే ఉంది ఇక్కడ. నువ్వు చదువు, అక్కడ బాగుంది. నేను చదువుతా, జాగ్రత్త చూడండి. అక్కడ ఏం చేశాడు దేవుడు? 4వ అధ్యాయం చదువు. 4వ అధ్యాయం 5వ వచనంలో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాము. ఎందుకు ఇంత లోడ్ ఇచ్చాడు ఇక్కడ? యేసునెవరో నీకు తెలియాలి. ఆయన ఏమైనారో నీకు తెలియాలి, నాకు తెలియాలి. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత నాకు కలుగు చేసిన గుడ్డితనం నాకు పోవాలంటే నేను సువార్తకు లోబడాలి. అంతేనా? నేను సువార్తకు లోబడకుండా నా మనోనేత్రాలు వెలిగించబడవు. సువార్తకు లోబడకుండా నా మనోనేత్రాలు వెలిగించబడవు అనేది మరలా ఏపీఎస్ పత్రిక చూద్దాం. ఏపీఎస్ పత్రిక 1వ అధ్యాయము. నాకు ఎట్లా ఓపెన్ అయ్యాయి కళ్ళు, మనోనేత్రాలు ఎట్లా వెలిగించబడ్డాయో అదే పౌలు ఏపీఎస్సీలకు చెప్తున్నాడు. ఏపీఎస్సీలకు 1వ అధ్యాయము 12వ వచనంలో, లేదు 13వ వచనం చదువుతున్నాను. 13వ వచనం చూడండి. అక్కడ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరుగా ఉన్నాడు. ఏ హేతువు చేత ప్రభువైన యేసునందుల మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నా మనోనేత్రాలు, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డానికి కారణం ఏంటి? నా రక్షణ సువార్త. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. అలాగనే మనోనేత్రాలు వెలిగించబడిన నేను క్రీస్తుకు దాసునైతే నేనేం చేయకూడదు? ఏం చేయకూడదు? ఇప్పుడు చూడు, ఏం చేయకూడదంటే క్రీస్తు యొక్క అధికారం పోతే నా ఇష్టాన్ని నెరవేర్చకూడదు. అది నా ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఎందుకంటే నేను క్రీస్తు యొక్క దాసుని, నేను అధికారిని కాదు. ఒక అధికారి ప్రభు దగ్గరకు వచ్చి నీ దాసుని అన్నాడు. ప్రభు అంటే అర్థమైంది, నాకు యజమానులనే కదా, నేను నీ దాసుని కదా. మరి సువార్త ప్రకాశం నన్ను వెలిగించింది. నేను ఆయన ఇంట్లో నేను దాసున్నా లేకుంటే అధికారినా? నేను మొన్నే చెప్పినా, నేను ఒక అధికారి దగ్గర నువ్వు పనిచేస్తే ఉదయం నుంచి 1 గంట దాకా పనిచేసావు, ఇంటికి వచ్చినావు, నాయన చాలా కష్టపడి నువ్వు పోయి మొదటి భోజనం చేయరా అనడం. నడుము కట్టుకుని నాకు భోజనం పెట్టి నేను తిన్న తర్వాత ఆ ప్లేట్ అంతా తీసేసి ఆ తర్వాత అని చెప్పంటాడు.
అది యజమాని యొక్క పని. అలాంటి కాబట్టి చెప్తున్నాడు, మీరును ఏమనాలి? నిష్ప్రయోజకులమైన దాసులము. మేము చేయాల్సిందే చేస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి దేవుని ఇంట్లో దేవుని ఇష్టమే నెరవేరాలి. దేవుని ఇంట్లో నా ఇష్టాన్ని నెరవేర్చుకునే దానికి కాదు. ఈరోజు సంఘాలలో ఏం చేశారంటే, పులిని చెప్పినవాడు కాదు వేటగాడు, కుక్కను చెప్పిన వాళ్ళంతా వేటగాడు అయ్యాడు అన్నమాట. ఎలుకని చెప్పిన వాళ్ళందరూ వేటగాడు అయ్యాడు. అంటే సంఘంలో పెత్తనదారుడు అనమాట. ఈ సంఘం నాది, ఎట్టొచ్చింది నీదా? ఈ మనోన్నతులు వెలిగించబడ్డాయి కదా. బైబిల్ ఏం చెప్పింది? ప్రభు పేతురుతో ఏమన్నాడు? ఈ బండ మీద. మరి నీది ఎప్పుడైంది అది? పౌలు ఏం చేయమన్నాడు? సంఘ పెద్దలను పిలిపించి, ఎవరిచ్చారు రక్తము? సంఘము కొరకు రక్తం ఇచ్చింది ఎవరు? ప్రభువే కదా. ఏమన్నాడు? పౌలుగా సంఘము? నా సంఘం అన్నాడా? నేను సంఘాలు కట్టినాను మీ ఎఫెసులో అని చెప్పన్నాడా? ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అది, నాది కాదు, నీది కాదు. అది దేవుని ఇల్లు, అది దేవుని కుటుంబము, అది దేవుని రాజ్యము, అది ప్రభు యొక్క మంద. ఇన్ని విధాలుగా ఉపమాన రీతిలో ఆయన వివరించి తెలియజేసినప్పుడు, నాది, నేను లేకుంటే ఇక్కడేం లేదు. నీ అధికారమా? అనేకసార్లు నీ ఇంట్లోనే నా అధికారం జల్లలా. మన నెలలో జల్లుతుందా? మరి దేవుని ఇంట్లో అధికారాలు జలాయించేదానికి వస్తాం మనం అనేకసార్లు. ఆ విషయంలో ఏం చేస్తాం బట్టి మనం గుడ్డోళం అయిపోతున్నాం మళ్ళా. అరే నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయబ్బా. నేను మళ్ళీ మూసుకుంటా. నేను స్వార్థ ప్రకాశంలో వెలిగించింది ఓకే, కానీ మళ్ళీ నేను గుడ్డోని అయిపోయినా. నేను ఎప్పుడు నా అన్నాను ప్రేమైన మళ్ళా నా మనోనేత్రాలు మూయబడ్డాయి. నేనే మూసుకున్నా. ఆయన తెరిచాడు. ఆయన తెరవడానికి తన కుమారుని యొక్క రక్తం కావాల్సి వచ్చింది. దేవుడు నన్ను తెరవడానికి ఆయన కుమారుని యొక్క రక్తం కావాల్సి వచ్చింది. ఆయన మరణమే కావాల్సి వచ్చింది. కానీ నేను గుడ్డోని అవడానికి ఏం చేయాలి? నేను అంటే చాలు, అంతే చాలు, అయిపోతాను నేను. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో దేవుని యొక్క అధికారమే ఉండాలి. అది ప్రభు సంఘము. సంఘము అను శరీరమునకు శిరస్సు ఎవరు? దాన్ని రక్తం ఇచ్చి కొన్నాయనికే కదా. దేవుడు తన బలాత్యం చేత క్రీస్తును మృతుల నుండి లేపి ఆధిపత్యము అధికారం ఆయనకి ఇచ్చి సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును ఆయన్ని అధికారిగా చేసి సంఘమును శరీరమునకు దేవుడే ఆయన శిరస్సుగా నియమించిన తర్వాత ఎన్నిసార్లు కత్తి తీసి ప్రభు యొక్క తలను జరగొడుతున్నాం మనం? ఎన్నిసార్లు చేసి ఉంటాం? ఎప్పుడు నా అధికారాన్ని నేను చెలాయిస్తున్నానో అప్పుడు ప్రభు యొక్క తెలని నేను నా కత్తి చేత నేను ఛేదిస్తున్నా.